పార్వతి పార్వతి శివుణ్ణి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకని ఆమె ఒకరిని ఆ పని కోసం నియమించుకుంది. అతడే కామానికి అధిపతి అయిన కామదేవుడు. ఆయన అసలైన మన్మధుడు. సాధారణంగా కాముడు మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేస్తాడు. అతను ఒక చెట్టు వెనకాల నుంచుని ఒక పూల బాణాన్ని శివుడి మీదకు సంధించాడు. ఈ పూల బాణం ఆయనకు తగిలింది. ధ్యాన స్థితి నుంచి ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అందమైన పార్వతి కూర్చుని ఉంది. ఆయనలో ఒక కోరిక కలిగింది. ఆ తర్వాత ఆయనకు కోపం వచ్చింది. ఆయన కోపంతో ఇలా చేసిందెవరు అని అనుకున్నాడు. కాముడు చెట్టు వెనక నుంచుని తన విజయాన్ని చూడడం గమనించాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ మూర్ఖుడా, నువ్వేనా నా సాధనకు భంగం కలిగించి నాలో కోరిక కలిగేలా చేశావు? అంటూనే మూడో కన్ను తెరిచి అతన్ని భస్మం చేశాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏ కోరికైనా కామమైనా లోపల నుంచే జన్మిస్తుంది, బయట నుంచి కాదు. అయితే శివుడు కాముణ్ణి భస్మం చేసేశాడు. అంటే ఆయన చెట్టు వెనక ఉన్న ఎవరినో చూసి కాల్చేశాడని కాదు. ఆయనలో కోరిక పుడుతుందని తెలుసుకోగానే ఆయన తన మూడవ కన్ను తెరిచాడు. మూడో కన్నంటే అంతర్గతంగా ఉండేది. ఇది బాహ్యమైన కన్ను కాదు. ఈ రెండు కళ్ళు ప్రపంచాన్ని చూడడానికి సరిపోతుంది. భౌతికమైన వాటికి అర్థం చేసుకోవటానికి ఈ రెండు కళ్ళు సరిపోతాయి. భౌతికాతీతమైనది ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఉన్న ఒక్క మార్గము అంతర్గతంగా చూడటమే. కనుక మీరు అంతర్గతంగా చూడటానికి మీకు ఒక కన్నుంటే అదే మూడో కన్ను అవుతుంది. ఇది మీ నుదుటి మీద ఉంటుందని కాదు. మూడో కన్ను అనేది ఒక అంతర్గత పార్శ్వాన్ని సూచిస్తుంది. ఈ రెండు కళ్ళు భౌతికమైన వాటిని చూస్తాయి. భౌతికాతీతమైన దాన్ని చూడటానికి అంతర్గతమైన కన్ను ఉంటుంది. మరి వారు నుదుట గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే దాని స్థానం అక్కడ ఉంది. అదే ఆజ్ఞాచక్రం, కనుబొమ్మల మధ్య ఉండే చక్రం. ఇది అంతర్గత దృష్టి కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది అంతర్ముఖం అవ్వడానికి సంబంధించినది.